శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 28వ శ్లోకం నుండి 34వ శ్లోకం వరకు భావసహితంగా. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నైనస్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. సమస్త ప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వ భావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశనము చేసుకొనివాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీను ఒకే పరమాత్మయందు స్థితమై ఉన్నవనియు అట్లే అవి అన్నీను ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘనం పరబ్రహ్మను చేరును. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది సనాతనుడు అగుట వలనను నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలకును కర్తకాడు కనుక కర్మలతని ఏమాత్రమును అంటవు. యథా సర్వగతం సాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. సర్వత్ర ఇతర మహాభూతములయందు వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహములయందు స్థితమయ్యున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములను దానికంటవు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమునర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణులయందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపచేయుచున్నది. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు.